శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయము 9, 10, 11, 12వ శ్లోకములు. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్వక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. అర్జున, దివ్యములగు నా జన్మ కర్మములను వాస్తవముగా నిరింగినవాడు ఈ దేహమును వదిలిన మీదట తిరిగి జన్మకు రాడు, అతడు నన్నే పొందును. వీతరాగ భయక్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా భూతా మద్భావమాగతాః. కామ క్రోధ భయములను వీడినవారును, నాయందే అవలీనమైన వారును, నన్నే ఆశ్రయించిన వారును నగు పలువురు జ్ఞాన తపస్సుచే పవిత్రులై నా స్వరూపమును పొందుచున్నారు. ఏ యతా మాం ప్రబధ్యంతే తాంస్తతైవ భజామ్యహం మమ వర్తానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఏ విధమున నన్ను చేరదలచెదరో వారినాయా విధముననే చేర్చుకొని ఉద్ధరింతును. పార్థ, ఎటు తిరిగినను మనుష్యులందరూ నా జాడలో పడువారే. కాంచతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. కర్మఫలములందు ఆశగల మానవులు ఆయా ఇతర దేవతలను ఆరాధింతురు. మనుష్యలోకమున కర్మజన్య ఫలము వేగిరము సిద్ధించును. నా సంబంధము జ్ఞానసిద్ధి అంత సులువుగా లభింపదు.